ఎన్నో ఆధారాలు, చరిత్ర గ్రంథాల ప్రకారం అశోకుడికి 5 భార్యలు. అశోకుడి మొదటి భార్య వెదిసదేవి. ఈమె ఉజ్జయిని దగ్గరలో ఉన్న విదిశా నగరంలో అత్యంత ధనవంతుడైన దేవ అనే వైశ్యుడి కుమార్తె. అలాగే ఈ వెదిసదేవికి సాక్యకుమారి, వైశ్యదేవి, దేవి అనే పేర్లు కూడా ఉన్నాయి. అత్యంత సౌందర్యవతి. ఆమె అందాన్ని చూసే అశోకుడు ఆమెను ప్రేమించాడు. కానీ వెదిసదేవి జీవితమంతా బౌద్ధాన్ని అనుసరించింది. బౌద్ధాన్ని స్వీకరిస్తాను అన్న మాట మీదే అశోకుడిని వివాహం చేసుకుంది. చక్రవర్తి కావడానికి చాలా ఏళ్ల ముందే, అశోకుడి వయసు 20లో ఉన్నప్పుడే వెదిసదేవిని వివాహం చేసుకున్నాడు. అశోకుడికి వెదిసదేవికి 2 పిల్లలు. వారు మహేంద్ర అనే కుమారుడు, సంఘమిత్ర అనే కుమార్తె. ఇక అశోకుడి రెండో భార్య అసంధిమిత్ర. అశోకుడి ప్రియసతిగా అసంధిమిత్రను చారిత్రక గ్రంథాలు వర్ణించాయి. ఈమె కూడా బుద్ధుడికి గొప్ప భక్తురాలు. ఇప్పటి హర్యానాలోని అసంధివత్ అనే చిన్న రాజ్యానికి ఈమె యువరాణి. అశోకుడు చక్రవర్తి అయ్యాక రాజ్య విస్తరణలో భాగంగా ఈ రాజ్యానికి వెళ్ళినప్పుడు అసంధిమిత్రను వివాహం చేసుకున్నాడు. అశోకుడి 3వ భార్య పద్మావతి. అసంధిమిత్రను వివాహం చేసుకున్న తర్వాతే ఈమెను అశోకుడు పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఒక రాకుమారి. రాజ్యాలను విస్తరించడంలో భాగంగానే ఈ వివాహం జరిగినట్టు కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. ఈమె సౌందర్యాన్ని చూసి అశోకుడు ప్రేమించి వివాహం చేసుకున్నట్టు మరికొన్ని పుస్తకాల్లో ఉంటుంది. అశోకుడు పద్మావతిల కుమారుడు కునాల. ఇతని అసలు పేరు ధర్మ వివర్ధన. కునాల పక్షికి ఉన్నంత అందమైన కళ్ళు ఉన్న ధర్మ వివర్ధనను అశోకుడు కునాల అని పిలిచేవాడు. పద్మావతి మధ్య వయసులోనే మరణించింది. ఈమె కుమారుడు కునాల అంటే అశోకుడికి ప్రాణం. అశోకుడు తన తర్వాత వారసుడిగా కునాలను ప్రకటించాడు. అశోకుడి 4వ భార్య పేరు కౌరవాకి లేదా కురువాకి. ఈమె కళింగ రాజ్యానికి చెందిన ఒక మత్స్యకారుడు కుమార్తెగా అశోక చరిత్రలో ఉంటుంది. కళింగ సామ్రాజ్యంలో అశోకుడు కొన్నాళ్లు ఉన్నప్పుడు ఈమెను వివాహం చేసుకున్నాడు. అశోకుడికి కౌరవాకి తీవల అనే కుమారుడు ఉన్నాడు. ఈమె కూడా బౌద్ధాన్ని స్వీకరించింది. తాను చేసిన దానాలను శాసనాల ద్వారా ఎక్కువగా ప్రచారం చేసుకునేది. అశోకుడి శాసనాల్లో ఎప్పుడూ ఏ భార్య పేరు ఉండేది కాదు. కానీ ఒక్క కౌరవాకి పేరు మాత్రం ప్రయాగ్రాజులో వేయించిన శాసనం మీద ఉంటుంది. ఇక అశోకుడి 5వ భార్య తిష్యరక్షిత. మౌర్య సామ్రాజ్యం అస్తవ్యస్తం అవడానికి ఈమె ప్రధాన కారణమని బౌద్ధ గ్రంథాలైన అశోకవదన, దివ్యవదనంలో ఉంటుంది. ఆ పుస్తకాల్లో ఉన్న కథ ప్రకారం అశోకుడి చరమాంకంలో వచ్చిన తిష్యరక్షతి తన స్వార్థంతో మౌర్య చరిత్రనే మార్చేసింది. ఈమె అశోకుడి భార్యలైన అసంధిమిత్ర, పద్మావతి మరణించాక అశోకుడిని వివాహం చేసుకుంది. తిష్యరక్షతి ఎవరో కాదు, అశోకుడి ప్రియ సఖి అయిన అసంధిమిత్రకు వ్యక్తిగత సేవకురాలు. అసంధిమిత్ర చిన్ననాటి నుంచి ఆమెతోనే ఉన్న చెలికత్తె తిష్యరక్షిత.